తెలుగువారి వంటలో ఇవాళ క్యాప్సికం పచ్చడి ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. పావు కేజీ క్యాప్సికం అనమాట. నేను 3 కలర్స్ తీసుకున్నాను, ఎల్లో, రెడ్, గ్రీను. మీ దగ్గర ఏది ఉన్నా ప్రాబ్లం లేదు. సో గ్రీన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి గ్రీన్తో ట్రై చేసి చూడండి. నేను 3తో మీకు చాలా టేస్టీ, 3 కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. సో 3 ఇలా సన్నగా ముక్కలు తరుక్కోవాలన్నమాట. ఆనియన్, ఒక ఆనియను, పెద్ద ఆనియన్ అయితే 1, చిన్నవైతే 2 ఇలా సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు అనమాట. ఎండుమిరపకాయలు మీకు తగినంత కారాన్ని తగినంత మీరు తీసుకోవచ్చు. నేను 3 నుంచి 4 తీసుకుంటున్నాను. ఆ తర్వాత చింతపండు జస్ట్ ఒక 1/2 to 1 ఇంచ్ పడుతుంది చింతపండు. తగినంత ఉప్పు, పోపుకి కరివేపాకు, పోపుకు కావలసిన సామాన్లు. ఆ తర్వాత ఆయిల్ వచ్చి మీకు ఒక 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఆ తర్వాత ముందుగా ఇలా ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది బాగా కాగిన తర్వాత మనము ముందుగా తరుక్కున్న ఆనియన్స్ ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ ఒక గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత హాఫ్ వేగితే సరిపోతుంది, మీకు మొత్తం గోల్డెన్ బ్రౌన్ రావాలి మొత్తం కలిపి. సో ఆ తర్వాత మీరు క్యాప్సికం వేసుకోవాలన్నమాట. ఇలా హాఫ్ వేగిన తర్వాత మనము ముందుగా తరుక్కున్న క్యాప్సికము 3 కలర్లు ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని మీకు బాగా వేపుకోవాలి. చూడండి, చాలా కలర్ఫుల్గా మీకు 3 కలర్స్ తీసుకుంటే కలర్ఫుల్ అండ్ టేస్ట్ కూడా మల్టీ టేస్ట్ వస్తుంది అనమాట. మీకు లేదు గ్రీన్ ఉన్నా ప్రాబ్లం లేదు, గ్రీన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో గ్రీన్ తీసుకొని నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానన్నా ఓకే. సో ఇది మీకు గిల్లు పడేలాగా వేయించాలన్నమాట. ఇలా మీకు ఒక చిన్న గిల్లు పడాలన్నమాట. అంటే కొద్దిగా బాగా వేగాలి. ఒక 2 to 3 మినిట్స్ పైనే పడుతుంది, హైలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ముందుగా చూపించిన ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు, చింతపండు కూడా, ఎందుకంటే చింతపండు కూడా బాగా వేగితే మీకు మెత్తగా అయిపోతుంది, మీకు మిక్సీలో పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో బాగా వేగాలి. లాస్ట్లో మనం నువ్వులు వేసుకోవాలన్నమాట, ఎందుకంటే నువ్వులు చాలా పలుచగా ఉంటాయి కాబట్టి మాడిపోతాయి. సో లాస్ట్లో నువ్వులు వేసుకోవాలి. ఇలా మీరు ఒక 5 మినిట్స్ వేపుకోవాలన్నమాట హైలో. ఇలా మీకు హాఫ్ వేగిన తర్వాత, అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 70 to 80% వేగింది అని అనిపించిన తర్వాత మీకు ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. మనం తగినంత ఉప్పు, నేను మాత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆ తర్వాత నువ్వులు ఇప్పుడు వేసుకొని మీరు వేయించుకోవాలి. లాస్ట్లో అన్నాను కదా, అలా ఇవి కొద్దిగా మాడకుండా మీరు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకొని మనం చట్నీ లాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇలా మీరు బాగా వేయించుకొని చట్నీ లాగా, అంటే మనం మామూలుగా కొబ్బరి చట్నీ అలా ఎలా చేస్తామో అలా చట్నీ లాగా క్యాప్సికమ్ కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా బాగా వేగిన తర్వాత మనం మిక్సీలో తీసుకొని చల్లారిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పడుతుంది అనమాట. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మనం చట్నీలాగా రుబ్బుకోవాలన్నమాట. ఈ క్యాప్సికమ్ చట్నీని కూడా ఇలా మెత్తగా చట్నీలాగా రుబ్బుకున్న తర్వాత మనం బౌల్లో తీసుకొని పోపు పెట్టుకొని మనం అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ ఈ క్యాప్సికమ్ చట్నీ చాలా బాగా సూట్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.